హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. 2025 సంక్రాంతి బరిలో కొన్ని నెలల ముందు నిలిచిన డాకు మహారాజ్ సినిమాకి చివరి నిమిషంలో జరిగిన ప్రమోషన్స్ బాగా కలిసొచ్చాయి. సినిమా ప్రారంభమయ్యి ఏడాది దాటినా టైటిల్ చెప్పడం లేదు అంటూ నిర్మాత నాగవంశీ, దర్శకుడు బాబీపై బాలకృష్ణ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫస్ట్ లుక్ ఎప్పుడు, టీజర్ ఎప్పుడు, టైటిల్ ఎప్పుడు అంటూ ఎదురు చూసిన ఫ్యాన్స్కి ఒక ఫుల్ ప్యాక్డ్ మసాలా సినిమాను దర్శకుడు బాబీ కానుకగా ఇచ్చాడు. డాకు మహారాజ్ సినిమాను బాలకృష్ణ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బాలకృష్ణ కనిపించిన ప్రతిసారి హై మూమెంట్ను దర్శకుడు బాబీ కలిగేలా ప్లాన్ చేశారు. సంక్రాంతి కానుకగా విడుదలైన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుంచి గట్టి పోటీ ఉన్న డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయినా డాకు మహారాజ్ సినిమా వసూళ్లు తగ్గలేదు. ఆ సినిమా విడుదలైన తర్వాత కూడా డాకు మహారాజ్ సినిమా వసూళ్లు తగ్గలేదు. బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్ ఆడియన్స్ సైతం ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు బారులు తీరారు. దీంతో బాలకృష్ణ కెరీర్లో మరో భారీ కలెక్షన్ నంబర్స్ నమోదు అవుతూ అన్స్టాపబుల్గా డాకు మహారాజ్ దూసుకుపోతున్నారు. జనవరి 12వ తారీఖున విడుదలైన డాకు మహారాజ్కి మొదట 8 రోజుల్లో 156 కోట్లు వసూలు నమోదయ్యాయి. ఈ వారం పెద్ద సినిమాలు విడుదల లేకపోవడంతో ఖచ్చితంగా లాంగ్ రన్లో మరో 25 కోట్ల వరకు వసూలు సాధించే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ కెరీర్లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా డాకు మహారాజ్ నిలవడం మాత్రమే కాకుండా వరుసగా 4వ సక్సెస్కు బాలకృష్ణకు ఈ సినిమా తెచ్చిపెట్టింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత డాకు మహారాజ్ సినిమాతో వచ్చిన బాలకృష్ణ దీంతో డబుల్ హ్యాట్రిక్ని తన ఖాతాలో వేసుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న బాలకృష్ణకు డాకు మహారాజ్ సినిమా 4వ విజయాన్ని కట్టబెట్టింది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మించారు. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించగా ఊర్వశీ రౌతలే, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించారు. సినిమాలో ఉండే డాకు మహారాజ్ పాత్రలో ప్రీక్వెల్ కథను రెడీ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. అయితే ప్రస్తుతం అఖండ 2 సినిమాను చేస్తున్న బాలకృష్ణ ఆ తర్వాత డాకు మహారాజ్ 2లో నటిస్తాడేమో చూడాలి. మరోవైపు దర్శకుడు బాబీ తదుపరి సినిమా ఎవరితో ఉంటుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.